రష్యా రాజధాని మాస్కో మీద వరుసపెట్టి డ్రోన్లతో విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద దాడి చేసి పెను విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాని చర్చలకి తీసుకురావడం ఎట్లయితే ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు జరిగినాయో అట్లాగా తమ మధ్య చర్చలు జరిగి పరిష్కారం కావాలంటే రష్యాకి తమ ధమ్కీ ఇవ్వాలని భావిస్తే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్కి రివర్స్ ధమ్కీ ఇచ్చింది. ఉక్రెయిన్ మిలిటరీ ఎనర్జీ ఫెసిలిటీ జెరాన్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మీద దాడులకు దిగింది. కార్కివ్ రీజియన్లో ఉన్నటువంటి ఆ డ్రోన్స్ తయారీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి పడేసింది. వాళ్ళ స్పుత్నికే ఆ విషయాన్ని, అంటే రష్యాకి సంబంధించిన అధికారిక మీడియా స్పుత్నిక్ ఉంటుందన్నమాట, వాళ్ళే ఇందులో మెన్షన్ చేసుకురావడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. ఎందుకంటే వేరే వాళ్ళని అయితే కనుక తెలియదు, కానీ వాళ్ళ దాంట్లోనే మెన్షన్ చేసుకొచ్చారనమాట. ఇది తద్వారా రష్యా అధికారికంగా చెప్పినట్టయింది ఆ ధ్వంసాన్ని.